స్టాప్ గ్యాప్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా ఈ నల్లగొండ ఎలుగు బంటి జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే పాడే కౌశిక్ రెడ్డి గారు, ఒక ఆయననేమో కేటీఆర్ గారు పులి అని చెప్తారు, టైగర్ అని. ఎవరిని? జగదీశ్వర్ రెడ్డి గారిని. నల్గొండ బీఆర్ఎస్ నాయకులను అడగండి, ఆయన టైగరా ఎలుగుబంటి అని. ఎందుకంటే ఎప్పుడు పైకి చూసిన దాఖలాలు కిందికి చూసి నడుతాడు ఎప్పుడు. ఇంకొక ఆయన ఏమో పాడే కౌశిక్ రెడ్డి, నాకు ఓట్లు లేకపోతే నేను పాడ మీద వండుకుంటా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి. ఇక ఆయన సూయిసైడల్ స్టార్ అంటారు ఆయన. వీళ్ళిద్దరు కూడా ఈ కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళు మధ్యన గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మళ్ళీ దాన్నే ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తారు. దీంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక ఆయన ఏమంటాడు, పాడ మీద వండుకున్న ఆయన 16 మంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయనకు తెలుసట బాగా. మొన్ననే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి గురించి. ఏం తెలుసురా పోయి నీకు రేవంత్ రెడ్డి గురించి? ఏదో 4 మార్కులు మీ దొరవారి దగ్గర సంపాదించుకోనికే సొల్లుబొల్లు మాటలు మాట్లాడి, దరిద్రపు మాటలు మాట్లాడి, ఆ ఇంటికాడ వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే టీవీలో చూసి ఆనందపడి బోర్లో పడుకొని నువ్వు ఏదో పాపులర్ అవుతున్నావు అని దరిద్రపు బతుకుతున్నావు నువ్వు. ఇక ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి, సోకాల్డ్ ఎలుగుబంటి జగదీశ్వర్ రెడ్డి, ఈయన ఇవాళ పొద్దున మాట్లాడుకుంటా చాలా విషయాలు చెప్తుండు. ఏమని? ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రులే చేస్తుంటారు రేవంత్ రెడ్డి, మాకేం నీ మీద వ్యతిరేకత లేదు, మీ మంత్రులే ఫీల్ అవుతారని. మా మంత్రులు ఎవరు ఫీల్ కావట్లేరు, మా మంత్రులందరూ ఐక్యతతోటి ప్రజాపాలన అందించే పరిస్థితిలో ప్రజాపాలన అందించే విధంగా ముందుకు పోతారు. ఇంకో విషయం ఏమంటుండు, జయపాల్ రెడ్డి గారు ఈరోజు బతుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడట రేవంత్ రెడ్డి గారిని చూసి, రేవంత్ రెడ్డి గారి మాటల్ని చూసి. జయపాల్ రెడ్డి గారు ఈరోజు బతుకుండడం కాదు, ఈరోజు చనిపోయి కూడా పైనుంచి చూసి ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే నా అల్లుడు నా కోసం నక్లెస్ రోడ్ దగ్గర పివి నరసింహారావు గారి పక్కన నాకు సమాధి కట్టించే ప్రయత్నం చేసిరు. ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా చేస్తుండు అని ఆయన గర్వపడతాడు. అసలు బాధపడే వ్యక్తి ఈరోజు ఎవరన్నా పెద్ద మనిషి ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు. అసలు ఆయన మీ 10 ఏళ్ల దరిద్ర పాలన కొసదాకా ఉండుంటే నిజంగానే ఆయన ఆ రోజు ఏం చేసుకుంటాడో మనకు తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, మీ కేసీఆర్ గారి ఎమ్మటి ఉండి ఉద్యమాన్ని నడిపించినందుకు, నీళ్లు నిధులు నినాదంతో తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలన్న ఆశతోటి ఆయన చేస్తే మీరు 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దోసుకొని పోయినటువంటి దరిద్రపు బతుకులు మీ కుటుంబ సభ్యులు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారు కనుక బతుకుండా ఒకవేళ పైనుంచి చూసినా గానీ ఆయన ఆత్మ శాంతించకపోవచ్చు. ఈరోజు మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు. మీ హయాంలో లక్షల కొద్ది కాంట్రాక్ట్లు ఇవ్వడమే కాక సన్మానాలు కూడా చేశారు మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొన్ని వేదికల మీద. అవి మర్చిపోయి ఇప్పుడు కేవలం ప్రజలను తప్పుతో పట్టించడానికే మాట్లాడుతారు. ఇక జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు బనకచెర్ల విషయం మళ్ళా ఎత్తుతారు. ఈ బనకచెర్ల బంక గురించి 10 సార్లు చెప్పినాం. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో సెంట్రల్ జలశక్తి మంత్రాలయంలో కూడా బనకచెర్ల విషయం చర్చకు రాలేదు. ముందు నికర జలాల మీద జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల గురించే చర్చ చేయాల్సిన అవసరం ఉందని తేట తెల్లం చేశారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ బనకచెర్ల బంక ఆ రోజు మీ నాయకుడు కేసీఆర్ పెట్టిన బంకనే. 3000 వరద జలాలను అందరం వాడుకుందాము, బేసిన్ వద్దు, బేసిజాలు వద్దని చెప్పొచ్చింది మీ నాయకుడే. ఇప్పుడు వచ్చి మీరు సొల్లుబొల్లు కబుర్లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారు కితాబ్ ఇచ్చిండ్రా, ఉత్తరం రాసిరా, పక్కకు పెట్టండి. మీలో మాత్రం ఈ 2-3 రోజుల నుంచి నిద్రపోని పరిస్థితి కనపడుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నువ్వు గూగుల్లో కొడతావో ఏఐలో కొడతావో, సామాజిక న్యాయం బీసీ కులగణనతోటి ఈ రోజు అందరి గుండెలకు అందరికి నచ్చిన నాయకునిగా ఎదిగిండు రేవంత్ రెడ్డి గారు. ఈవెన్ కేసీఆర్ రేవంత్ రెడ్డితో కంపేర్ చేసినా ఈ రోజు ఏ ప్లాట్ఫామ్ లో కూడా రేవంత్ రెడ్డికి దరిదాపులో లేదు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కేసీఆర్ గారు కూడా. ఇక కేటీఆర్ అంటోడు తెలియదు. కేటీఆర్ కొడితే కేసీఆర్ చూపిస్తారు. ఎందుకంటే కేటీఆర్ అనేటువంటి ఇండివిడువల్ గా ఈ దేశంలో నేషనల్ స్థాయిలో ఏం చేసింది లేదు. ఏమైనా తప్పుడు ప్రచారంలో గోబల్స్ ఎవడు బాగా ప్రచారం చేశారంటే కేటీఆర్ పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు ఏ ప్లాట్ఫామ్ మీదనైనా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ చెడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు
నాకు తెలిసి ఏం జరిగిందో నువ్వు ఒక నాయకునికి చెప్పినావని చెప్పి చెప్తున్నారు. నువ్వు వెనకట మీ దొరవారికి ఉద్యమం సమయంలో సోడా కలిపే సమయంలో మీ దొరవారిని అడిగినమాట. దొరవారు ఇంత కష్టపడుతున్నాం, మరి మనకేమన్నా తెలంగాణ వస్తుంది అంటే ఏడవైందిరా తెలంగాణ రానికే. తెలంగాణ ఈయన్నే ఉంది, గాన్నే ఉంటది. మనం పెట్టిన పార్టీ ఎందుకంటే మనము బై ఎలక్షన్లు కలెక్షన్లు చేసుకోవడం తప్ప దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతం మనది. అంతే తప్ప తెలంగాణ రాదు పాడు రాదు అని చెప్పినటువంటి దాఖలాలు ఇదే సోడా మిక్సర్ కి చెప్పింది వాళ్ళ బాస్. కాకపోతే ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే వీళ్లకున్న కల్లుబొల్లు కబుర్లు చెప్పే మాటలతో అధికారంలోకి వచ్చి దోచుకుర్రే తప్ప ఈ జగదీశ్వర్ రెడ్డి 100% విట్నెస్. ఈ రోజు ఆ కుటుంబంలో కేసీఆర్ గారి గురించి కానీ ఆ ఉద్యమ నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు కానీ ఆయనే విట్నెస్. మరి ఆయన మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుందో ఈ రోజు ఈ దరిద్రపు మాటలు మాట్లాడడానికి నాకు అర్థం కావట్లేదు.